హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక అద్భుతమైన ప్లాట్ఫాము, ఒక డిజిటల్ షాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ డిజిటల్ షాప్లలో మీరు ఎటువంటి ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్తో సంబంధం లేకుండా ఈజీగా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పే ఫార్ములా అండ్ నేను ఇచ్చే ట్రైనింగ్ కనుక మీరు తీసుకుంటే ప్రతి ఒక్కరు ఎవ్రీడే 3,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. సో ఇక్కడ సంపాదించాలంటే ముందు నేర్చుకోవాలంటే సంపాదించడానికి మనకి ఏదైనా సోర్స్ ఉండాలి, దాన్ని నేర్పించే వాళ్ళు ఉండాలి. నేర్చుకున్న తర్వాత మనము ఇంకొకరికి నేర్పిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇదంతా సిస్టమేటిక్గా ఫామ్ అనేది మనం చేయబోతున్నాము. సో ఏంటిది అవకాశము అండ్ ఎవరు ఇస్తున్నారు, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఎవరు కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మనము డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ షాప్ అనేది చెప్తున్నాము. సో డిజిటల్ షాప్ ఏంటిదంటే ఫస్ట్ ట్రెడిషనల్ బిజినెస్ గురించి మనకు తెలియాలి. ట్రెడిషనల్ బిజినెస్ అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం అందరం కూడా ఫాలో అయ్యేది ట్రెడిషనల్ బిజినెసే. ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఉంటారు, అంటే మనం ఉంటాము. మనం ఏమైనా వస్తువు కావాలంటే రిటైలర్ అంటే షాప్ దగ్గరికి వెళ్ళి కొంటాము. సో రిటైలర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే హోల్సేలర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఒక C&F ఏజెంట్. ఓకే, వీళ్ళు ఒక మార్కెటింగ్ కంపెనీ నుంచి తీసుకొస్తారు, వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి తీసుకొస్తారు. సో ఇదంతా కూడా ఒక చైన్ లింక్ ప్రాసెస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఒక 10 రూపాయలు తయారయ్యే వస్తువు మన దగ్గర ఒక 10 నుంచి 30 రూపాయలు తయారయ్యే వస్తువు మన దగ్గరకు వచ్చేసరికల్లా 100 రూపాయలు మారుతుంది. అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంత కమిషన్ వెళ్తుంది. ప్లస్ ఏదైనా వస్తువు బయట మార్కెట్లో వచ్చిందని తెలియడానికి యాడ్స్ అనేది ప్లే అవుతుంది. ఇది నిజమా కదా, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మీరు రిటైలర్ అంటే ఒక షాపు పెట్టాలంటే మనకు అయ్యే ఖర్చు మినిమము ఒక 2 to 5 lakhs అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ 2 to 5 lakhsని మనం సేవ్ చేయొచ్చు. సో షాప్ పెడితే అయిపోతుందా, దీన్ని రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి. సో అవన్నీ XYZ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, స్టాక్ గిట్ట మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ బాధలు లేకుండా మనం ఇదే షాప్ని డిజిటల్లో పెట్టి ఓకే మన షాప్లో ఇవన్నిటిని మనము సేవ్ చేయొచ్చు. ఒక చిన్న లైసెన్స్ అనేది తీసుకోవాలి. సో ఆ లైసెన్స్ ఏంటిది, ఎలా మనకి ఇన్కమ్ వస్తుంది అండ్ ఎవరు ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్నారు, సో దీని గురించి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా వినండి. సో ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్గా A to Z లీగల్ డాక్యుమెంట్స్ ఫాలో అవుతూ, సో హైదరాబాద్లో SR నగర్ దగ్గర నియర్ బై దాదాపు కంపెనీవే దాదాపు 3 ఆఫీసులు ఉన్నాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి సో చాలా బ్యూటిఫుల్గా ప్లాట్ఫామ్ అనేది మేనేజ్మెంట్ అనేది జబర్దస్త్గా రన్ అవుతూ ఉంది. సో మనము ఒక 1 year బ్యాక్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఏంటిది ఇది కంపెనీ అంటే, కంపెనీ పేరు వచ్చేసి రేజ్విన్. ఓకే, సో రేజ్విన్ అనేది వీళ్ళ ఆలోచన ఏంటిది, రేజ్విన్ మాట ఏంటిది అది క్లారిటీ ఇస్తాను. సో ఇది అబౌట్ అస్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు కనుక PPT అబ్జర్వ్ చేస్తే ఇదంతా కంప్లీట్గా కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి PPT అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఇక్కడ మనకు అర్థం కాదు. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, సో ఇది రేజ్విన్ మాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓకే ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది స్టెప్ బై స్టెప్ మీకు ఫస్ట్ ప్లాన్ చెప్పిన తర్వాత ఈ కంప్లీట్ కాన్సెప్ట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. సో కంపెనీ పేరు ఏంటిది, రేజ్విన్. సో రేజ్విన్ యొక్క ఆలోచన ఏంటిది, ఇప్పుడు మనం ట్రెడిషనల్ బిజినెస్ చూసాము. సో ట్రెడిషనల్ బిజినెస్లో ఈరోజు కనుక మీరు షాప్ ఓపెన్ చేస్తే మీ పక్కన ఒక డిమార్ట్ పడ్డది అనుకోండి, లేకపోతే రిలయన్స్, స్పెన్సర్స్ ఇవన్నీ పడ్డది అనుకోండి, మీ షాప్ రన్ అవుతుందా, షాప్ క్లోజ్ అవుతుంది. అంటే మరి వీళ్ళంతా ఎవరంటే కార్పొరేట్ సంస్థలు. సో మన నియర్ బై ఉన్న మన ఇండియాని మొత్తంని కూడా ఈ కార్పొరేట్ సంస్థలోకి హ్యాండ్ ఓవర్ అనేది అవ్వబోతుంది. సో ఈ అమౌంట్ అన్నీ కూడా మళ్ళీ విదేశీలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఈ మన అమౌంట్ని మనము ఈ కార్పొరేట్ సంస్థని క్లోజ్ చేసి మనదే ఒక ప్లాట్ఫామ్ని రన్ చేయాలనేది మన కంపెనీ ఆలోచన. సో మరి డిమార్ట్ లెక్క మనం ఆన్లైన్ షాపింగ్స్ గిట్ట చేస్తూ ఉంటాం. ఏది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఓజో కావచ్చు, ఈ వీటన్నిటిలో వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తాము, డిస్కౌంట్ దొరుకుతుంది అనే ఒక ఆలోచనతోనే వెళ్తాము. సో మన రేజ్విన్ కంపెనీలో గిట్ట సేమ్ మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. సో మన కంపెనీకి 2 యాప్స్ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో రేజ్విన్ అనే యాప్. ఓకే, ఈ యాప్ మీరు రెఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. అప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు బెనిఫిట్స్ అనేది ఇస్తారు. మీరు డైరెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ అనేది దొరకదు. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడి చేసుకోకండి, మీ ఫ్రెండ్స్ ఒక లింక్తోనే చేయండి. నా ద్వారా డైరెక్ట్ వచ్చేవాళ్ళు నా యూట్యూబ్లో నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ గిట్ట ఉంటుంది. ఒకవేళ మీరు ఆ గ్రూప్లో గిట్ట అడగవచ్చు. నెక్స్ట్ రేజ్విన్ డిజిటల్ షాప్.
సో ఇక్కడ మనము షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఇక్కడ మన బిజినెస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది, డిజిటల్ షాప్ కాబట్టి. సో ఎలా రన్ అవుతుంది ఇవన్నీ కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకుంటాం, ఏమొస్తుంది, డిస్కౌంట్ మాత్రమే వస్తుంది, ఇంకేమైనా వస్తుందా, రాదు. కానీ మన కంపెనీ ఏంటంటే డిస్కౌంట్తో పాటు మీకు ఒక అర్నింగ్ ఆపర్చునిటీ అనేది కలిగిస్తుంది కంపెనీ. సో ఎలా సాధ్యమవుతుంది ఇదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ రేజ్ మార్ట్లో ఉన్నాము మనము. సో రేజ్విన్ మార్ట్లో, ఓకే. సో ఇక్కడ మీరు రిటైలర్గా ఉన్నారు అంటే మీరు షాప్ ఓపెన్ చేయాలి. సో బయట షాప్లో పెట్టాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీరు జస్ట్ ఒక 1000 రూపీస్తోని మీ ఒక లైసెన్స్ తీసుకొని మీరు ఇక్కడ షాప్ అనేది స్టార్ట్ అవుతుంది డిజిటల్లో, అంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాదిరిగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 1000 రూపీస్కి మీకు లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది, ప్లస్ కాంప్లిమెంటరీ కొన్ని ప్రోడక్ట్స్ వస్తుంది. ఒక 14 ప్రోడక్ట్స్ ఇస్తుంది కంపెనీ. ఆ 14 ప్రోడక్ట్స్లలో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు మీరు రిటైలర్ అంటే మీరు షాప్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, మీరు షాప్ ఓపెనింగ్ అప్పుడు మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అండ్ చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళని అందరినీ కూడా, అంటే పబ్లిక్ని అంతా కూడా మనం పిలుస్తాం, అంటే కస్టమర్స్ని మనము ఇక్కడ చూసుకుంటాం, రైట్. సో ఇక్కడ మీరు షాప్ పెట్టుకున్న తర్వాత మీరు మీ కస్టమర్స్ని ఎంచుకోవాలి. సో కస్టమర్స్ని ఎంచుకోవాలన్నప్పుడు ఏంది, కస్టమర్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, మనము అంటే ఇన్వైట్ చేసుకోవాలి. సేమ్ మనం రేజ్విన్ మార్ట్లలో, సో రేజ్విన్ మార్ట్లలో షాపింగ్ చేసుకోమని కస్టమర్ చెప్తాం. మరి ఊరికనే చేస్తారా కస్టమర్, ఏదైనా ఆఫర్ పెట్టాలి. మనం స్టార్టింగ్లో షాప్ పెట్టినా ఆఫర్స్ అనేది ఇస్తాం. సేమ్ అదే మాదిరిగా మనం రేజ్విన్లో మీరు ఇక్కడ రిటైలర్గా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మీకు కంపెనీ నుంచి రేజ్విన్ మార్ట్లలో ఎవరైనా సరే 600+ ప్రోడక్ట్ కనుక షాపింగ్ చేస్తే, సో 200 నుంచి మళ్ళీ 600 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ కేవలం 1 రూపీకి వస్తుంది. ఇది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంది, ముందు కూడా రన్ అవుతూనే ఉంటుంది. అంటే 600 షాపింగ్ చేస్తే 600 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఫ్రీ వచ్చిందంటే ఏమైనా లాస్ ఉందా, ఎటువంటి లాస్ లేదు. మళ్ళీ ఏం షాపింగ్ చేసుకోవాలి, A to Z మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. నేను యాప్లో గిట్ట మీకు చూపిస్తాను. సో మల్టీ బ్రాండ్స్ని మనం ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో షాపింగ్ చేసుకోవడం ద్వారా మీకేమొస్తుంది అంటే కస్టమర్కి డిస్కౌంట్ వస్తుంది, అవునా. సో అంటే ఆయనకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తుంది, డిస్కౌంట్స్ వస్తుంది, నచ్చిన బ్రాండు ఆయన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే చేస్తామో అలా ఆయన షాపింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇది కస్టమర్కి బెనిఫిట్. సో మరి మీరు కస్టమర్ ఇంట్రడ్యూస్ చేసినారు, ఆయన షాపింగ్ చేసుకుంటున్నారు, మరి మీకేంటి బెనిఫిట్. సో మీరు ఫామ్ చేసిన ఈ కస్టమర్స్, ఓకే, యాజ్ ఎ రిటైల్గా మీరు షాప్ ఓనర్గా ఉండి మీ కింద కస్టమర్స్ పెరిగి వాళ్ళు షాపింగ్ చేసుకుంటే మీకు 15 to 23% వస్తుంది. ఎంత, యాజ్ ఎ రిటైలర్గా మీరు మీ కింద కస్టమర్స్ పెరిగితే వీళ్ళు చేసే టోటల్ బిల్ మీద 15 to 23% వస్తుంది. ఇక్కడ పీవీలు, బీవీలు ఏముండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ అమౌంట్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఉన్న కస్టమర్ ఒక 1000 రూపీస్ షాపింగ్ చేశారనుకోండి, 1000లో 15% అంటే 150 రూపీస్ నుంచి 230 రూపీస్ వరకు డిపెండ్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. కాబట్టి మినిమం 150 అబోవ్ రూపీస్ అయితే మీకు వస్తుంది, క్లియర్. సో ఇలా మీరు షాపుగా మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు రిటైలర్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఇతను గిట్ట రిటైలర్ కావాలంటే ఇతను గిట్ట మళ్ళీ ఏం చేస్తాడు, 1000 రూపీస్ పెట్టి ఇతను షాప్ ఓనర్ అవుతారు, అంటే రిటైలర్గా అవుతారు. సో ఇతను కనుక 1000 రూపీస్ పేమెంట్ చేస్తే ఇతను 1000 రూపీస్ మీద మీరు ఆల్రెడీ రిటైలర్ కాబట్టి మీకు వచ్చేసి అంటే న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు ఇక్కడ. సో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు వచ్చే కమిషన్ 300 రూపీస్ వస్తుంది. ఎంత, 300. ఇది 1 టైం వస్తుంది. మరి మీరు ఫామ్ చేసినటువంటి ఈ డిజిటల్ షాప్ కింద ఇక్కడ గిట్ట బిజినెస్ అవుతుంది. సో ఇతని బిజినెస్ మీద ఇతనికి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఒక 10 మెంబర్స్ షాపింగ్ చేసినారు, 10 మెంబర్స్ మీద 150 రూపీస్ అంటే ఎంత, ఒక 100 మెంబర్స్ అనుకోండి, ఈజీగా అర్థం అవడానికి. 100 మెంబర్స్ మీద 150 అంటే 1.5 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. సో ఈ పర్సన్కి 15% వేసుకున్న ఒక 15,000 రూపీస్ వస్తుంది, అవునా. సో ఈ 15,000లో ఇతను ఒక స్పాన్సర్ మీరు కాబట్టి ఇతని యొక్క టర్న్ ఓవర్ మీద ఈ 15,000 మీద 5% అనేది మీకు వస్తుంది. సో ఇది రాయల్టీ ఇన్కమ్ అంటాము, క్లియర్. కాబట్టి అతని మీద మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను ఇది. సో ఇక్కడ ఫస్ట్ మీరు రిటైలర్గా వచ్చినారు, రిటైలర్ కింద ఇంకా మీరు కస్టమర్స్ ఎంతమందినైనా పెంచుకుంటున్నారు. ఇంకొక రిటైలర్ వస్తే, సో మీరు రిటైలర్, ఈయన రిటైలర్ కాబట్టి ఇతని మీద మీకు 1 టైము 300 రూపీస్ వస్తుంది, ఓకే, 1 టైం. మరి ఈ పర్సన్ రిటైలర్స్ అంటే కస్టమర్స్ పెంచుకుంటారు. కస్టమర్ పెరిగినప్పుడు ఇలాంటి కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో 100 మెంబర్స్ ఒక 1000 షాపింగ్ చేసుకుంటే ఎంత అవుతుంది, సో దాదాపుగా 1 lakh ప్లస్ అవుతుంది. 1 lakh అయింది అనుకోండి బిజినెస్. సో 1 lakh బిజినెస్లలో ఇతనికి 15% అంటే ఎంత, 15,000 రూపీస్ వస్తుంది. సో ఇతను 15,000 సంపాదించినాడు. మరి ఇతను టర్న్ ఓవర్ మీద ఏం మీకు రాదు, కానీ ఇక్కడ నుంచి ఈ 15,000 నుంచి మీకు 5% ఇన్కమ్ వస్తుంది, లైఫ్ టైం వస్తుంది.
సో ఈ ఇన్కమ్ మంత్లీ వస్తుంది, ఈ ఇన్కమ్ డైలీ వస్తుంది. మరి ఇతని యొక్క టోటల్ అంటే ఈ 1 lakh టర్న్ ఓవర్ మీద మీకు ఇన్కమ్ రావాలంటే మీరు రిటైలర్ నుంచి నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళాలి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో అలా మీరు ఎంతమందినైనా మీరు ఇక్కడ డిజిటల్ షాప్స్ అనేది పెట్టించవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రిటైలర్ ఉన్నారు. రిటైలర్ తర్వాత మనకు అంటే మీరు కస్టమర్స్ని పెంచుకుంటున్నారు. రిటైలర్ నుంచి ఇంకా ఎక్కువ బిజినెస్ తీసుకోవాలంటే ఇక్కడ మీకు ఇప్పుడు బయట మనము C&F ఏజెంట్ అట్లా ఎట్లా అంటే అయితే అంటామో, సో ఇక్కడ గట్రా మీరు C&F మీరు ఇక్కడ ఏంటంటే ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. సో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మీరు రిటైలర్ కావాలంటే ఎంత పే చేయాలి? 1000 రూపీస్. ఏ సార్ నో. అండ్ ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ మెంబర్ కావాలంటే 10,000 పే చేయాలి. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు డైరెక్ట్ 10,000కి అప్డేట్ చేసుకోవచ్చు. మరి 10,000 అయితే మీకు బెనిఫిట్ ఏంటిది? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాంచైజీ 10,000 పే చేసినారు, మీ కింద నన్ను మీరు స్పాన్సర్ చేసిన రిటైలరు. సో రిటైలరు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నేను కస్టమర్ పెంచుకుంటే నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను 100 మెంబర్స్ చేసినారు, 1000 షాపింగ్ చేసినారు, 1 lakh బిజినెస్ అయింది. 1 lakh బిజినెస్ మీద 15 to 23% అంటే నాకు ఒక 15,000 వచ్చింది. సో మీరు నాకంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా కింద ఇలా కస్టమర్ ఉంటే వాళ్ళ 15,000 మీద నాకు 5% వస్తుంది. కానీ ఫ్రాంచైజీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద రిటైలర్స్ ఉంటారు కదా, రిటైలర్స్ చేసిన టోటల్ టర్న్ ఓవర్ మీద, ఇన్కమ్ మీద కాదు, ఇన్కమ్ మీద మీకు వస్తుంది. మీ కింద రిటైలర్ ఉంటే వాళ్ళ మీద మీకు 5% వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ ఉంటారో మీ కింద ఎంతమంది రిటైలర్స్ అయినా ఉండని అండి, వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ మీద, ఇన్కమ్ మీద కాదు, టర్న్ ఓవర్ మీద ఈ ఫ్రాంచైజీ మెంబర్కి 5% వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీ కింద రిటైలర్స్ అంటే 1000తో షాప్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎంతైనా సంపాదించుకొని పక్కన పెట్టండి, వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ యూజువల్ అనుకుందాము, 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ మీద మీకు ఏంటంటే టోటల్ టర్న్ ఓవర్ ఒక 1000 అయింది అనుకోండి. సో అట్లా టోటల్ బిజినెస్ ఎంత 10 lakhs అయింది. సో 10 lakhsలో 5% అంటే మీ ఇన్కమ్ ఎంత 50,000 రూపీస్ ఇక్కడ వస్తుంది. ఎవరికి? ఫ్రాంచైజీ మెంబర్కి. ఓకే, సో ఇది సెకండ్ స్టెప్. కాబట్టి ఇక్కడ మీకు 10,000 ఉంటే మీరు డైరెక్ట్ 10,000 పెట్టి ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. లేదు నా దగ్గర 10,000 రూపీస్ లేకపోతే మీకు రెండో ఆప్షన్ ఇస్తుంది కంపెనీ. ఏంటి ఈ రెండో ఆప్షన్ అంటే మీరు రిటైలర్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే 1000 రూపీస్తోని షాపింగ్ అనేది ఓపెన్ చేయొచ్చు, అంటే డిజిటల్ షాప్. కాబట్టి ఇటువంటి వాళ్ళని 10 మెంబర్స్ని మీరు చేస్తే 10 మెంబర్స్ 1000 కట్టారు కాబట్టి 10,000 మీ బిజినెస్ అయింది కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఫ్రాంచైజీకి కన్వర్ట్ అయిపోతారు. కాకపోతే ఈ 10 మెంబర్స్ బిజినెస్ ఆల్రెడీ 1 time అయింది కాబట్టి వీళ్ళ మీద ఏంటంటే మీ అప్లైనర్కి వెళ్ళిపోతుంది ఎక్కువ ఇన్కమ్. ఓకే, వాళ్ళ మీద మీకు రాయల్టీ ఇన్కమ్ 5% తీసుకుంటారు, టర్న్ ఓవర్ ఇన్కమ్ మాత్రం ఫ్రాంచైజ్ తీసుకుంటారు. కానీ అదే మీరు 10,000 పెట్టారనుకోండి, డే 1 నుంచి వీళ్ళంతా మీకే కనెక్ట్ అవుతారు, వీళ్ళ మీద మీకు టర్న్ ఓవర్ వస్తుంది. సో ఇక్కడ ఈ రిటైలర్ పర్సన్ అంటే మీరు ఫ్రాంచైజ్ అయినారు, 10,000 మీ దగ్గర కడితే 1000తో మీరు రెఫర్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు రిటైలర్ ఉన్నారు, సో ఇంకొక రిటైలర్ని ఓపెన్ చేపిస్తే 1 time కమిషన్ 300 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ మెంబర్ అయినారు అంటే డైరెక్ట్ 10,000 పే చేయొచ్చు, లేదంటే ఇండైరెక్ట్ అయినా రావచ్చు. సో మీ కింద ఇంకొక ఫ్రాంచైజీ మెంబర్ వస్తే మీకు 2,000 వస్తుంది. ఓకే, ఎవరైతే 10,000 పే చేయకుండా డైరెక్ట్ రిటైలర్ ద్వారా అంటే 10 మెంబర్స్ స్పాన్సర్ మీద వస్తారు కదా, సో ఈ 10 మెంబర్స్ మీద మీకు ఈ 2,000 రాదు, ఎందుకంటే ఇది టర్న్ ఓవర్లో కన్వర్ట్ అవుతుంది. సో 11th మెంబర్ నుంచి మీకు 11th మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద 2,000 వస్తుంది. సో ఆ 10 మెంబర్స్ అనేది జంప్ అవుతారు. అదే మీరు 10,000 పెట్టి డైరెక్ట్ పేమెంట్ చేశారనుకోండి, రిటైలర్ ఫస్ట్ పర్సన్ నుంచే మీకు 2,000 రావడం స్టార్ట్ అవుతుంది. సో ప్లస్ ఈ రిటైలర్స్ అందరి టర్న్ ఓవర్ మీద ఫ్రాంచైజీ మెంబర్కి 5% వస్తుంది. మనకి ఏంటంటే మన కస్టమర్స్ మీద అంటే మీ కింద ఇంకో రిటైలర్ అయ్యారనుకోండి, వాళ్ళ టర్న్ ఓవర్ మీద ఏం రాదు, వాళ్ళ ఇన్కమ్ మీద మీకు వస్తుంది. కానీ ఇక్కడ టోటల్ టర్న్ ఓవర్ కాబట్టి ఈ ఫ్రాంచైజీ మెంబర్కి హెవీ బెనిఫిట్స్ ఉంటుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రిటైలర్గా ఉన్నారు, మీరు ఎంత కస్టమర్స్ అయినా పెంచుకోవచ్చు. సో మీరు కనుక 10,000 పే చేస్తే ఫ్రాంచైజీ మెంబర్ అవుతారు, లేదంటే రిటైలర్ షాప్స్ ఒక 10 షాప్స్ మీరు ఓపెన్ చేపిస్తే ఓకే డిజిటల్ షాప్ మీరు ఫ్రాంచైజీ మెంబర్కి అవుతారు. సో ఇక్కడ మీకు వచ్చేది 15 to 23% డిస్కౌంట్ వస్తుంది. టోటల్ టర్న్ ఓవర్ మారిందా వీళ్ళకి 5% వస్తుంది. రెఫరల్ కమిషన్ ఒక్కసారి 300 వస్తుంది, వీళ్ళకు 2,000 వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మెంబర్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మన దగ్గర నెక్స్ట్ లెవెల్ వచ్చేసి BDP అంటాము. BDP అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ పీపుల్. సో మరి BDP అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ మీరు రిటైలర్ నుంచి ఫ్రాంచైజీ రావడానికి
10,000 కట్టినారు. ఇక్కడ మీరు అమౌంట్ కట్టడానికి ఏముండదు. సో మీ కింద ఉన్న ఫ్రాంచైజీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళని ఒక 10 మెంబర్స్ని మీరు క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మెంబర్ రావాలంటే ఎంత 10,000 పే చేసి రావాలి, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు సేమ్ వాళ్ళ కింద వాళ్ళు చేసుకుంటే ఒక్కొక్కరి కింద 10 మెంబర్స్ కనుక అయితే అలాంటి వాళ్ళు ఫ్రాంచైజీ 10,000 కట్టిన వాళ్ళు అయితే మీరు ఆటోమేటిక్గా బీడీపీకి కన్వర్ట్ అవుతారు. అంటే దాదాపుగా 1 lakh బిజినెస్. మరి బీడీపీ అయితే బెనిఫిట్ ఏంటిది? సో ఇక్కడ ఫ్రాంచైజీ మెంబర్ 5% ఎలాగైతే వస్తుందో బీడీపీ వాళ్ళకి 2% వస్తుంది. ఎవరి మీద? ఈ ఫ్రాంచైజీ టోటల్ టర్న్ ఓవర్ మీద. సో వీళ్ళందరూ పెద్ద పెద్ద లెవెల్లో ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరివి టర్న్ ఓవర్ మీద, అంటే ఫ్రాంచైజ్ మెంబర్ అంటే ఈ రిటైలర్స్ గిట్ట మీ కిందనే కన్వర్ట్ అవుతుంది. సో టోటల్ టర్న్ ఓవర్ మీద 2% ఇన్కమ్ వీళ్ళకు లైఫ్ టైం వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? కాబట్టి ఇది లైఫ్ టైం ఇన్కమ్ అన్లిమిటెడ్. కాబట్టి ఇది కంప్లీట్గా డిజిటల్ ప్లాట్ఫామ్. ఎందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ కార్పొరేట్ సంస్థల వల్ల మన బిజినెస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. షాప్స్ కావచ్చు, ఈరోజు ఏమంటారు మెడికల్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొలాప్స్ అవుతుంది. ఇవన్నీ మన దగ్గరనే కంట్రోల్ అవ్వాలనేది కంపెనీ యొక్క విజన్తో వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సో మరి పీపీటీలో ఇవంతా కూడా అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు. కారణం ఏంటంటే మీరు రిటైలర్గా ఉన్నారు. సో మీరు అన్లిమిటెడ్ కస్టమర్స్ని పెంచుకోవచ్చు అండ్ అన్లిమిటెడ్ రిటైలర్స్ని గట్రా మీరు పెంచుకోవచ్చు. ఓకే. సో అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కండిషన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఫ్రీ యూజర్గా వచ్చారు, మీ కింద కస్టమర్స్ పెంచుకున్నారు. ఓకే, ఫ్రీ యూజరు కస్టమర్ పెంచుకున్నారు. ఈ కస్టమర్ షాపింగ్ చేసుకుంటే ఓకే అతని మీద 15 to 23% అది మీకు రాదు. ఆ పర్సంటేజ్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా 1000 రూపీస్తో రిటైలర్ అవ్వాలి. రిటైలర్ అయినాక మీ కింద ఫ్రీగా యూజర్స్ షాపింగ్ చేసుకున్నా మీకు 15 to 23% వస్తుంది. కానీ మీరు ఫ్రీగా ఉండి మీ కింద ఫ్రీగా ఉంటే అప్పుడు మీకు ఇన్కమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు రిటైలర్ అయి ఉండాలి, మీ కింద ఫ్రీ యూజర్స్ అయినా వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మినిమం 1000 రూపీస్తో మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇలా మీరు ఏంటంటే అన్లిమిటెడ్ షాప్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు రెఫరల్ కమిషన్ ఏదైతే ఉందో అది డైలీ మీకు పేమెంట్స్ అనేది వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రిటైలర్ ఇది ఆపర్చునిటీ అనేది అందరికీ లేదు. రిటైలరు మీరు అన్లిమిటెడ్ కస్టమర్స్ అండ్ అన్లిమిటెడ్ రిటైలర్స్ని మీరు పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ ఆప్షన్ ఫ్రాంచైజీ ఉంది. ఈ ఫ్రాంచైజీ మాత్రం ఓకే ఒక 50,000 మెంబర్కి మాత్రమే అవకాశం ఉంది. ఎంత? 50,000. అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి వీళ్ళు పెట్టారు. సో ఈ 50,000 మెంబర్స్ అవకాశంలో ఆల్రెడీ ఒక 300 నుంచి 500 మెంబర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యారు. అంటే ఒక 45,000 మాత్రమే ఉందనుకోండి. నెక్స్ట్ ర్యాంక్ ఏంది? బీడీపీ ఉంది కదా మనది. సో బీడీపీలో వచ్చేసి మీకు జస్ట్ ఒక 500 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంది. సో ఈ 500 మెంబర్స్లో 250 మెంబర్స్ ఫ్రమ్ ఏపీ అండ్ 250 మెంబర్స్ ఫ్రమ్ టీఎస్ తెలంగాణ. ఓకే. సో వీళ్ళల్లో ఈ 500 మెంబర్స్లో ఆల్రెడీ 30 నుంచి 50 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు. కాబట్టి ఇంకొక 450 మెంబర్స్ మాత్రమే అవకాశం ఉంది. మరి ఏపీ తెలంగాణ ఎలా అర్థమవుతుంది అంటే మీ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు మీద ఏపీ అడ్రస్ ఉంటే ఏపీలో మీరు ఎలిజిబిలిటీ అయినారు, టీఎస్లో అయితే టీఎస్లో ఎలిజిబిలిటీ అయినారు. కాబట్టి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ని మనం తీసుకుంటే కమిషన్ తక్కువ వస్తుంది. కాబట్టి కంపెనీ ఈ 2 కండిషన్ పెట్టినారు. కాబట్టి పీపీటీలో ఇదంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే తర్వాత ప్లాన్ మార్చినారు, అది ఇది అనేసి నెగిటివ్ వెళ్తుందనేసి ఆపేసినారు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేది అతి త్వరలో క్లోజ్ అవుతుంది. బిజినెస్ అనేది స్పీడ్గా పెరుగుతుంది ఇప్పుడు అందరికీ అర్థమై. కాబట్టి ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి కొంతమందికి అర్థం కావట్లేదు, కాబట్టి చాలామంది టేకప్ చేయలేరు. బట్ అర్థం చెప్పించే విధానం కనుక మీకుంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వచ్చు. రిటైలర్ షాప్ మాత్రం అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ మీరు కింద షాపింగ్ చేసేది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా పీపీటీలు ఎలాగైతే మనం మెన్షన్ చేస్తామో ఆ విధంగా వస్తుంది. లేదంటే మీకు అంతా నేను యాప్ ఓపెన్ చేసి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇది కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ ఎప్పుడైతే బంద్ అవుతో మళ్ళీ మనము న్యూ పీపీటీ అనేది లాంచ్ చేస్తాము. సో దాంట్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది మరి ఏం చేయాలి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు రెఫరల్ లింక్ అనేది ఇస్తారు. సో ఆ రెఫరల్ లింక్తో మీరు ఇక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో రేజ్విన్ మార్ట్, సో ఫ్రీ యాప్. ఇప్పుడు యాప్ గురించి చూద్దాం. ఓకే. సో ఇక్కడ మెనూ ఆప్షన్లలో మీకు ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడ 1 రూపీకే కొన్ని ప్రోడక్ట్స్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ చూడవచ్చు. సో ఎలా షాపింగ్ చేయాలో నేర్పిస్తాను. ఓకే. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఉంటుంది. సో మీరు రెఫరల్ ఇక్కడ చూడండి, కొన్ని 100కు పైన షాపులు అనేది మన దగ్గర ఉన్నాయి. సో వేట్ల నుంచి అయినా సరే మీరు ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో నేను ఇది లాగౌట్ చేసి చూపిస్తాను మీకు.
సో జై కిసాన్ హెల్దీ ఇండియా. సో రైతులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే రైతుల మీద బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుల నుంచి వీళ్ళు కొన్ని డైరెక్ట్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే రా మెటీరియల్ కొంటున్నారు కాబట్టి రైతులను బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, సో అలా మీరు నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు మాత్రం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయకండి, మీ ఫ్రెండ్స్ ఒక లింక్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మీరు ఓటీపీలోకి మీరు యాప్లోకి ఎంటర్ అవుతారు. సో అక్కడ మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నేను ఓటీపీ ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ అయిపోయింది. సో నేను లాగిన్ అయిపోయినాను. సో అలా మీకు ఏంటంటే రెఫరల్ లింక్స్తోని జాయిన్ అవ్వండి. దాంట్లో మీరు జాయినింగ్ కింద మీకు 50 రూపీస్ బోనస్ వస్తుంది, ఇక్కడ చూడవచ్చు. సో ఈ బోనస్ అమౌంట్ని గిట్ట మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డిపెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ మీద మీకు అక్కడ కొన్ని డిస్కౌంట్స్ అనేది ఉంటుంది, అక్కడ మీరు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది షాపింగ్ యాప్. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా మీకు నచ్చిన సప్లిమెంట్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి, కేక్స్, లేదంటే మీరు డైరెక్ట్ హనీ కావాలంటే హనీ. సో ఇక్కడ మీరు వ్యాలెట్ అమౌంట్ని చూడండి. ఇప్పుడు 10% ఈ ప్రోడక్ట్ని కనుక మీరు పర్చేస్ చేస్తే మీ వ్యాలెట్ అమౌంట్ నుంచి 10% అనేది మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, 10% అంటే 50 రూపీస్, అంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి కట్ అనేది అయిపోతుంది. సో ఇలా చూడండి. సో అలా మీరు డిఫరెంట్ షాప్స్లలో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూట్రిషన్స్, ఓకే, ఇప్పుడు గోధుమ పిండిలు అవి ఇవి ఏమైనా కావాలంటే అవి ఇటు ఉన్నాయి. సో అట్లా మీకు నచ్చింది మీరు ఇక్కడ ఏదైనా సరే మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో మనకు కాస్త యూజర్స్ పెరిగినప్పుడు, ఇప్పుడు వరకు మన దాదాపు ఒక 2 lakhs 3 lakhs యూజర్స్ ఉన్నారు. సో ఇంకా యూజర్స్ కనుక మనకు పెరిగితే ఆటోమేటిక్గా మన కంపెనీ ఇంకా కొన్ని వేరే ప్రోడక్ట్స్ అనేది మీకు కంపెనీతో టైఅప్ అయి ఇక్కడ లింకప్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మల్టిపుల్ బ్రాండ్స్ నుంచి బయట కొంటూ ఉంటే, మీరు కొనే బ్రాండ్ లేకపోతే మన కంపెనీకి అప్రోచ్ అయితే వాళ్ళు ఆ బ్రాండ్ని గిట్ట మనతోని టైఅప్ అనేది చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా మీరు క్లిక్ చేసుకోవచ్చు. సోప్స్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, సర్చ్ ఆప్షన్లలో కేటగిరీస్ ఉంటుంది, కేటగిరీ వైస్ అని వెళ్ళొచ్చు, లేకపోతే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మొత్తం ఆయుర్వేదిక్ షాప్లతో మనం టైఅప్ అయినాము. సో రాబోయే రోజుల్లో మల్టీ బ్రాండ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సోప్స్ ఇవన్నీ మీరు ఆన్లైన్లో రేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంటే తక్కువ రేట్లోనే ఉంటుంది తప్ప ఎక్కువ అనేది ఉండదు. మీరు కావాలంటే గూగుల్లో, నెట్లలో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ కావాలి, పేస్ట్ అని సెర్చ్ చేయండి. సో పేస్ట్లో వచ్చేస్తాయి. సో అప్కమింగ్లో చాలా పేస్ట్ ఉంటుంది. సో ఒకవేళ స్టాక్ లేకపోతే స్టాక్ లేదని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మిర్చి, ఓకే, సో ఇది స్టాక్ లేదు. సో అలా మీకు ఏంటంటే టోటల్గా కంప్లీట్గా మనకున్న షాప్లో నుంచి మనము పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఉంటుంది. సో కేటగిరీస్లో ఆల్ ప్రోడక్ట్స్లో చూసుకోవచ్చు, లేకపోతే మీకు ఏమేమి కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మనకి షాపింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ షాపింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి ఏంటంటే బిజినెస్ యాప్ ఉంటుంది. బిజినెస్ యాప్లో మన టోటల్ అర్నింగ్స్, టోటల్ అమౌంట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది. సో నేను జాయిన్ అయిన తర్వాత నేను ఒకరిని రెఫర్ చేసినాను. సో ఆ పర్సన్ మీద నాకు 300 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. చూడండి, సో నేను ఇది విడ్రాల్ గిట్ట పెట్టినాను. ప్లస్ మీకు 15 to 23% కమిషన్ చెప్పాం కదా. సో ఏ ప్రోడక్ట్ మీద ఎంత కమిషన్ వస్తుంది అనేది గిట్ట ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి ఇది పంపించాలంటే డైరెక్ట్ షేర్ ఆప్షన్ కొట్టి వాళ్ళకు మీరు ఈ ప్రోడక్ట్ పంపించవచ్చు. వాళ్ళ కనుక ఈ ప్రోడక్ట్ నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తే వాళ్ళ మీద మీకు 15% కమిషన్ వస్తుంది. లేదంటే డైరెక్ట్ మనకు ఆల్రెడీ వాళ్ళు ఫ్రీ యాప్లో వెళ్ళి గిట్ట వాళ్ళు షాపింగ్ చేసుకున్న దాని మీద కమిషన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇమేజెస్ని మనం డైలీ షేర్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా కొనడం ద్వారా ఏంటంటే వాళ్ళకు ఫ్రీ ప్రోడక్ట్స్ గిట్ట ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ నేను ఇంతకుముందు చూపించాను కదా. ఇక్కడ చూడండి, ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటుంది. సో ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ని గిట్ట మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ సంబంధించి నేను మీకు నెక్స్ట్ క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు 198 రూపీస్ ప్రోడక్ట్ కేవలం 1 రూపీకి వస్తుంది. ఇదంతా ఫ్రీ ప్రోడక్ట్ లిస్ట్ చూడండి. ఓకే, 250 రూపీస్ ప్రోడక్ట్ 1 రూపీకి వస్తుంది. 114, 144, 254, ఓకే, 325 రూపీస్ ప్రోడక్ట్ 1 రూపీకి వస్తుంది. బయట మనకు చాలా ఇది ఎక్కువ ఉంటుంది. ఇది స్పెరిలోనా క్యాప్సూల్, ఇప్పుడు మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా అది. సో అదొకటి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మీకు ఫైబర్ B1 కాల్షియం పౌడర్ అవి ఉంటుంది కదా. సో అది 250 రూపీస్ ప్రోడక్ట్ కేవలం 1 రూపీకి వస్తుంది. సో అలా మీకు డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇంకో 520 రూపీస్ ప్రోడక్ట్ కేవలం 1 రూపీకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇది హనీ, బీ హనీ అంటే ఏమంటారు మన ఇది
సో హనీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు హనీ షాపింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, దీని తర్వాత మళ్ళీ మీరు ఒక 600 రూపీస్ ప్రోడక్ట్ మళ్ళీ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బై నౌ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ టు షాపింగ్ అని కొట్టి, ఓకే ఇక్కడ ఉంది పైన కంటిన్యూ టు షాపింగ్ అని ఉంది కదా, కంటిన్యూ కొట్టి ఇప్పుడు 600 రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే అయిపోతుంది. లేదనుకుంటే మీకు ఇది షాపింగ్లోకి తీసుకోదు. సారీ బంద్ అయిపోయింది. సో అలా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే దాని మీద నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే నెక్స్ట్ ఈ యాప్ పేడ్ యాప్ బిజినెస్ యాప్లలో మీరు ఇక్కడ చూడండి. సో బిజినెస్ ఆప్షన్లో కూడా యాజ్ యూజువల్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ యాప్ ఉంది ప్లస్ వెబ్సైట్ గిట్ ఉంది. సో ఇక్కడ మీరు కస్టమర్ లిస్ట్, కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ యాప్, వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారనేది కనిపిస్తుంది. ఇన్కమ్ పేఅవుట్స్, ఓకే మనం విత్డ్రాల్ పెట్టింది. సో నేను ఆల్రెడీ ఒక విత్డ్రాల్ పెట్టాను, బట్ సాటర్డే సండే కాబట్టి కొంచెం ఇంకా పేమెంట్ రాలేదు. సో కస్టమర్స్తో మాట్లాడితే సాటర్డే సండే కాబట్టి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, లేదంటే వచ్చేది ఉంటే వస్తుందని చెప్పారు. విత్డ్రాల్ రిక్వెస్ట్, ఇక్కడ విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టి క్లిక్ చేయగానే విత్డ్రాల్ వచ్చేస్తుంది. విత్డ్రాల్ రిపోర్ట్స్ పెండింగ్ ఉందా ఏముందా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. స్టేటస్ ప్రాసెస్ అంటే నేను నిన్న విత్డ్రాల్ పెట్టింది. ఓకే ప్రొఫైల్ డీటెయిల్స్, చేంజ్ పాస్వర్డ్, రెఫర్ అ ఫ్రెండ్. సో మీ ఫ్రెండ్స్ని మీరు ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి రెఫర్ అ ఫ్రెండ్ అండ్ ఆన్ 300 ఆన్ రిటైలర్ అండ్ 2000 ఆన్ ఫ్రాంచైజీ సైన్ అప్. సో డిపెండ్స్ అనమాట, వాళ్ళ మీ ఫ్రెండ్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. సో రెఫరల్ లింక్ ఎక్కడ ఉంటుందంటే మన రేజ్ విన్ వెబ్సైట్లో ఉంటుంది. నేను వెబ్సైట్లో చూపిస్తాను మీకు. సో యాప్ కానీ వెబ్సైట్ కానీ మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో రేజ్విన్మార్ట్.com కాబట్టి రెఫరల్ లింక్స్ అనేది మీరు ఇక్కడ నుంచి ఈజీగా వాళ్ళకు ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మీకు కస్టమర్ లింక్ అంటే మీరు వాళ్ళకి న్యూ షాపింగ్ ఇచ్చుకోవడానికి. ఇది వచ్చేసి బిజినెస్ లింక్ అంటే వాళ్ళు 1000 రూపీస్ 10,000 రూపీస్ పేమెంట్ చేసుకోవడానికి. కాబట్టి ఈ లింక్స్ అనేది వాళ్ళకు మీరు పంపించుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రోడక్ట్స్ మాత్రం మనము ఇంతకుముందు చూపించిన వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మీకు 50 రూపీస్ షాపింగ్ సెంట్ పంపించింది. యాప్ ఎంతమంది ఇన్స్టాల్ చేసినారు. సో కొంతమంది ఇన్స్టాల్ చేసినా కూడా మనకు లిస్ట్ అనేది వస్తుంటుంది. క్రియేట్ ఎంప్లాయీ అంటే వాళ్ళది మీరే డీటెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే రెఫరల్ లింక్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్ అంటే మీ కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ డేట్ వైజ్గా మీరు ఇక్కడ సర్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ రోల్ సెలెక్ట్ చేసుకొని ఓకే వాళ్ళు పర్చేస్ ఎలా ఉన్నారు ఏందనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. సో మీ కింద ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ ఇక్కడ చూడండి పేరు వస్తుంది కదా. సో ఇలా మీరు లిస్ట్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కస్టమర్ లిస్ట్, మీ కింద కస్టమర్స్ ఉంటే వాళ్ళ లిస్ట్ అంటే వీళ్ళు ఎవరు షాప్ చేసుకున్న కస్టమర్ లిస్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ మై ఎర్నింగ్స్, మీరు ఎంతెంత ఇన్కమ్ తీసుకున్నారు ఏందనేది అవన్నీ మై ఎర్నింగ్స్లో చూడవచ్చు. ఇక్కడ డేట్ వైజ్గా సెర్చ్ చేస్తే మీ ఎర్నింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ సహా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫీడ్బ్యాక్ లిస్టు. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు 1000 కానీ 10,000 పే చేస్తారు కదా. సో ఇక్కడ కాంప్లిమెంటరీ లిస్ట్ ఉంది కదా. సో కాంప్లిమెంటరీ లిస్ట్కి వెళ్ళి మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించింది కూడా నేను ఇంకొక వీడియో ఓకే అసైన్ ప్రోడక్ట్ రిటైలర్ కిట్ 1 ఓకే అసైన్ అని క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ వస్తుంది. ఆ ప్రోడక్ట్స్ అమౌంట్ అవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్ 14 ప్రోడక్ట్స్ ఉంటుంది. ఇక్కడ అమౌంట్ ఉంటుంది సైడ్కి. సో మీకు ఎంతెంత క్వాంటిటీ కావాలనేది సెలెక్ట్ చేసుకొని ఓకే సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు హనీ ఉంది, క్యాప్సూల్స్ ఉన్నాయి, ఓకే ఒమేగా 3 ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే యాంటీ వింగ్లర్ క్రీమ్ ఉంది, నైట్ క్రీమ్ ఉంది. సో అలా మీకు ఏంటంటే ఒక 14 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 14 ప్రోడక్ట్స్లలో మీరు 1000 అబౌవ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1000 కంటే ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ అమౌంట్ పే చేయాలి. ప్లస్ రెండోది వచ్చేసి ఏంటంటే జిఎస్టీ అనేది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో 1000 రూపీస్ ఇప్పుడు మీకు అమౌంట్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్. మీరు కనుక 1100 రూపీస్ షాపింగ్ చేశారనుకోండి, ఈ 100 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ 100 ప్లస్ 180. సో ఎంత 280 రూపీస్ మీరు అడిషనల్గా పే చేయాలి. 1000 రూపీస్ అయితే మీకు కాంప్లిమెంటరీ కాబట్టి అందులో అది క్లియరెన్స్ అనేది అయిపోతుంది. ఇది మాత్రం ఎక్స్ట్రా మనము పే చేసుకోవాలి. డైరెక్ట్ పేమెంట్స్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్ షాప్ చేసుకోవాలన్నప్పుడు షాపింగ్ది ఇక్కడ మీకు కోడ్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ న్యూ మార్ట్ ఇక్కడ మీరు డైరెక్ట్ మీరు అప్లైనెస్తోనే వెళ్ళొచ్చు. సో వాళ్ళ రెఫరల్ కోడ్ మీద క్లిక్ చేసి చేయాలి కాబట్టి డైరెక్ట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేయకండి, మీ రెఫరెన్స్తోనే తీసుకోండి. డైరెక్ట్ చేసేందంటే కంపెనీ త్రూ వెళ్తారు, కంపెనీ నుంచి సపోర్ట్స్ అనేది రాదు కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క రెఫరల్ లింక్తోనే డైరెక్ట్ మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు.
కాబట్టి సింపుల్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. కాబట్టి మీరు రిటైలర్గా ఉండి ఎంతమంది కస్టమర్స్ పెంచుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి 100 మెంబర్స్ టీం పెంచుకుంటే మీరు ఇక్కడ కోట్లలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో డైలీ 3,000 నుంచి 30,000 అని చెప్పాను. ఎలా వస్తుంది? సో ఎవ్రీ డే రిటైల్ కస్టమర్స్ని మీరు ఒక 10 మెంబర్స్ చేశారనుకోండి, ఈచ్ పర్సన్ మీద 300 వస్తుంది. అంటే 3,000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో 10% డిడక్షన్ పోయినా 2,700 రూపీస్ ఎవ్రీడే మీ ఇన్కమ్ అవుతుంది. మళ్ళీ వీళ్ళ టోటల్ షాపింగ్ టర్న్ ఓవర్ మీద మీకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. అంటే వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద 5% వస్తుంది. ప్లస్ మీరు 10 మెంబర్స్ చేయగానే మళ్ళీ మీరు ఫ్రాంచైజీ మెంబర్ అవుతారు. అప్పుడు వీళ్ళందరూ టర్న్ ఓవర్ మీద కూడా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ ఈ 10 మెంబర్స్ చేయడానికి, ప్లాన్ చేయడానికి నేను కంప్లీట్గా మీకు డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ నాలెడ్జ్ కోర్స్ అనేది ఇస్తాను. అదంతా కూడా మీరు సిస్టమేటిక్గా ఫాలో అయ్యి 100% మీరు లీగల్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఓకే, వీడియో లింక్స్ అవన్నీ కూడా ఎలా ప్రమోషన్ చేసుకోవాలి ఏందనేది కంప్లీట్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. కాబట్టి వాటి ద్వారా మీరు ఇక్కడ చాలా బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. కాబట్టి నాతో సిస్టమేటిక్గా జర్నీ చేసే వాళ్ళకి నేను ఒక ఆఫర్, ఒక బెనిఫిట్ ఇస్తున్నాను. ఏంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఓకే. సో మీరు ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఫ్రాంచైజీ మెంబరు బీడీపీ చాలా తక్కువ మెంబర్స్ని తీసుకుంటున్నారు. కాబట్టి బిజినెస్ స్పీడ్గా పెంచుకోవడానికి మీరు రిటైలర్గా వచ్చున్నారు. సో మీరు 1, 2, 3 ఈ 3 మెంబర్స్ని కనుక మీట్ చేస్తే 4th మెంబరు నేను మీకు డైరెక్ట్ ఇస్తాను, నా యొక్క పర్సన్ని. అలా మీరు 5, 6, 7 చేసుకుంటే 8th పర్సన్ నేను ఇస్తాను. సో అలా మీరు ఏంటంటే 10 మెంబర్స్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సో 10 మెంబర్స్ అయిపోగానే మీరు రిటైలర్ నుంచి మళ్ళీ మీరు ఏడికి వెళ్ళిపోతారు, ఫ్రాంచైజీ మెంబర్కి వెళ్ళిపోతారు. సో ఫ్రాంచైజీలో కూడా సేమ్ యాజ్ యూజువల్ సేమ్ పర్సన్స్. మీరు 1, 2, 3 పర్సన్స్ని కనుక ఫ్రాంచైజీ చేపిస్తే 4th పర్సన్ నేనే ఇస్తాను. కాబట్టి అలా ఏంటంటే మనం కలిసి టీం వర్క్ చేసుకుందాము, కలిసి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాము. కాబట్టి దీన్ని ఎక్కువ స్పీడప్ చేయడానికి నేను మీకు కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. కాబట్టి అది నేర్చుకొని మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, అందులో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కనుక మీకు లింక్ వస్తే ఓకే, మీరు ఫ్రెండ్స్ లింక్ తీసుకొని మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవ్రీడే జూమ్ మీటింగ్ అవుతుంది, జూమ్ మీటింగ్లో మీరు క్లారిటీ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.